అందరికీ నమస్తే అండి. మా విలువైన ఓటుని మేము వినియోగించుకున్నాము. మీరు ఓటు వినియోగించుకున్నారా? ఓకే. ఓకే. అందరికీ నమస్తే. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు, ఓటు హక్కు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. మా విలువైన ఓటుని మేము వినియోగించుకున్నాము. మేమిద్దరము, మా అమ్మ నాన్నలు వేశారు, మేము వేసాము. మా కుటుంబం అంతా కూడా ఈ యొక్క బాధ్యత గల పౌరునికి బాధ్యత గల ఓటు హక్కుని వినియోగించుకోవడంలో మేము ఎప్పుడు కూడా ముందున్నాము. ముందుసారి అలాగే టయానికి వెళ్ళి ఓటేసాం. ఈసారి కూడా మా భార్య భర్త ఇద్దరం కూడా ఓటేసి మా యొక్క హక్కుని వినియోగించుకున్నాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న విషయం చెప్పాలని నేను ముందుకు వచ్చాను. అందరూ నిన్న ఎన్నికలు చాలా బాగా జరిగినాయి. అందరూ కూడా తమ తమ విలువైన ఓటుని వినియోగించుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మా యొక్క కొవ్వూరు కాన్స్టిట్యున్సీ, మా యొక్క కొవ్వూరు నియోజకవర్గంలో మాకు తాళపూడి అంటే కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీకి సంబంధించి మాకు కూడా 89% ఓట్లు అయితే నమోదైనాయి ఫ్రెండ్స్. ఓటింగ్ చాలా బాగా జరిగింది ప్రతి ఏరియాలో కూడా. సో అయితే ఈ ఓట్లు అనగానే ఫస్ట్గా గుర్తుకొచ్చేది ఈవీఎం, బ్యాలెట్తో పాటు మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చూసారా నా ఏలిపై ఒక ముద్ర కనపడుతుంది కదా, సిర. అంటే ఈ ఇంక్కి ఒక ప్రత్యేకత ఉంది, సిరాకు ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఈ సిర ఎక్కడ తయారు చేస్తారు, దీని ప్రత్యేకత ఏమిటి అనే విషయం మనం తెలుసుకుందాం. సింపుల్గా, ఎంతో ఇది కాకుండా చాలా సింపుల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మొట్టమొదటిగా 1962లో మైసూర్, కర్ణాటక ప్రాంతమైన మైసూర్లో ఇది కనుగొనబడిందంట. మైసూర్లో దీన్ని రెండు కంపెనీలు తయారు చేస్తాయంట. అది కూడా కంపెనీ, ఈ యొక్క సిరాన్ని తయారు చేసే కంపెనీ వచ్చేసి మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ వాళ్ళు. ఈ రెండు యొక్క కంపెనీలు మాత్రమే మైసూర్లో 1962లో స్థాపించి అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు అందిస్తున్నారంట. అయితే అక్కడ మైసూర్లోనే కాకుండా మన హైదరాబాద్లో కూడా ఇది చేయబడుతుంది. అది ఒకే ఒక రాయుడు ల్యాబొరేటరీస్లో తయారవుతుంది. ఈ రాయుడు ల్యాబొరేటరీస్ నుంచి దాదాపుగా 29 దేశాలకి ఇది ఉత్పత్తి అవుతుందంట. 29 దేశాలండి. దేశాల పేర్లు కూడా ఇచ్చాడు కానీ అవి అంత అనర్గళంగా నేను చెప్పలేకపోతున్నాను. 29 దేశాలకి మన హైదరాబాద్ నుంచే సరఫరా అవుతుందంట. చూసారా, మరి ఈ ఇంక్కి చాలా ప్రత్యేకత ఉంది. అంటే ఈ చేతిపైన కొన్ని రోజుల క్రితం అయితే 2006కి ముందు ఈ చేతిపైన వేసేవారంటండి, గోరికేయకుండా. అంటే దాన్ని కూడా కొంతమంది చెరిపడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి 2006 తర్వాత సగం గోరు మీద నుంచి సగం కింద నుంచి ఇలాగా గోరు సగం చర్మం మీద సగం వేసేలాగా చేస్తున్నారు. ఇది ఎందుకంటే దీంట్లోనూ దాదాపుగా 75% సిల్వర్ నైట్రేట్ ఉండడం వల్ల ఏమవుద్దంటే ఈ ఇంకు త్వరగా సెరిగిపోదండి. గవర్నమెంట్ వాళ్ళు అయితే 72 గంటలు అంటే 3 రోజులు ఇది సెరిగిపోదని చెప్తారు. కానీ మన చర్మాన్ని బట్టి 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, కొంతమందికి నెల కూడా ఉంటుంది. అంటే మన చర్మతత్వాన్ని బట్టి ఇది నెల కూడా ఉంటుందండి, చెరగదు. సిల్వర్ నైట్రేట్ అనే ఒక పదార్థం 75% వాడడం వల్ల ఇది ఏమవుద్దంటే త్వరగా చెరిగిపోదు. సో దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే దొంగ నోట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఈ ఇంకేయడం వల్ల ఏ వ్యక్తి కూడా రెండోసారి ఓటేయడానికి ఉండదు. కాబట్టి దీన్ని అయితే ప్రవేశపెట్టారంట. మీకు చెప్పినట్టుగానే 1962లో ఇది మైసూర్ వాళ్ళు స్థాపించారు. తర్వాత మన హైదరాబాద్లో కూడా రాయుడు ల్యాబొరేటరీస్లో ఇది తయారవుతుంది ఫ్రెండ్స్. విన్నారు కదా ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్,
share, comment. Thank you, friends.